Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్జు తెలుగు. ఎర్టిగా ZXi ప్లస్ మోడిఫికేషన్ వైట్ కలర్ది చేయబోతున్నాం ఈరోజు. ఆల్ ది వే ఈరోజు వచ్చిన కార్ తెనాలి నుండి వచ్చింది. సార్ వాళ్ళు మన నాగేశ్వరరావు గారు ఏమని అనే ప్లేస్ ఏమని జస్ట్ తెనాలి దగ్గరంట. సో ఆల్మోస్ట్ తెనాలి దగ్గర నుంచి వీళ్ళు రావడం జరిగింది. సేమ్ అంతకుముందు నా వీడియోస్లో మీరు చూస్తున్నట్టే యూట్యూబ్లో మన వర్క్ చూసి మన ఎఫిషియన్సీ చూసి వాళ్ళ కార్ని కూడా మోడిఫై చేసుకుందాం అనే ఉద్దేశంతో చాలా దూరం నుంచి చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసి సార్ వాళ్ళు మిస్టర్ నాగేశ్వరరావు గారు, రాధాకృష్ణ గారు వీళ్ళు అక్కడ నుంచి రావడం జరిగింది. సో కంప్లీట్ స్పెషల్ మోడిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో స్పెషల్ మోడిఫికేషన్, స్పెషల్ వీడియో ఉంటుంది. ఫస్ట్ టైం వీఆర్ ఇంట్రడ్యూసింగ్ 17 LED ambient లైటింగ్. అంటే రెగ్యులర్ నా వీడియోస్లో మీరు డాష్ బోర్డ్లో ఫ్రంట్ పోర్షన్లో మీరు ambient లైట్ చూసి ఉంటారు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం రియర్లో కూడా మనం ambient లైటింగ్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ సీట్ కవర్స్లో బ్యూటిఫుల్, అంటే ఫస్ట్ టైం ఈ కలర్ కాంబినేషన్ మీరు చూస్తున్నారు. సీట్ కవర్ బ్యూటిఫుల్గా దీనిలో మనం ఫిట్ చేయబోతున్నాము. అండ్ లైటింగ్స్లో ఏదైతే మాకు చాలా రెస్పాన్స్ ఉందో ఆ లైటింగ్స్లో కూడా అన్ని రకాల లైటింగ్స్ దీనిలో మనం చేయబోతున్నాం. సో మీరు వీడియో చూడండి ఎండ్ వరకు, చాలా ఎంటర్టైనింగ్ అండ్ నాలెడ్జబుల్ ఉండబోతుంది ఫ్రెండ్స్. బట్ ఎప్పటిలాగా నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని కార్జు తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు నోటిఫికేషన్స్ రావడం, అప్డేటెడ్ వీడియోస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు నాలెడ్జ్ వస్తుంది ఏ రకంగా చేసుకోవచ్చు అనేది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో కండి, అక్కడ కూడా మంచి పిక్స్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. అండ్ సార్ వాళ్ళు అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఎంత డిస్టెన్స్ అయింది సార్? 450 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి రావడం జరిగింది. సో వీడియో ఎండ్లో చూద్దాం, అంత దూరం వాళ్ళు ట్రావెల్ చేసి ఇక మా దగ్గరకు వచ్చిన తర్వాత అసలు వాళ్ళు సాటిస్ఫై అయినరా కాలేదా ఏంటి అనేది మనం వీడియో ఎండ్లో మళ్ళీ సార్ వాళ్ళతో మనం మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎర్టిగా ZXi ప్లస్ వైట్ కలర్ వెహికల్ తీసుకొని చాలా ఇంట్రెస్ట్తోని ఆల్ ది వే ఫ్రమ్ తెనాలి కస్టమర్స్ మన దగ్గర రావడం జరిగింది. సో మేము కూడా అంతే ఇంట్రెస్ట్తో మేము మా టీం మోడిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సైడ్ ప్రొఫైల్లో డోర్ వైజర్స్, సైడ్ బీడింగ్, రియర్లో పిల్లర్ లైట్, రిఫ్లెక్టర్ LED అండ్ ఒక బ్యూటిఫుల్ కొత్త ఐటమ్ బ్రేక్ లైట్ మ్యాట్రిక్స్ పెడుతున్నాం రియర్ ఎండ్లో. అండ్ ambient లైటింగ్ ఏదైతే ఉందో మా రెగ్యులర్ ambient లైటింగ్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ambient లైటింగ్ అద్దరిపోయే విధంగా ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. దానికోసం 17 LED ఫ్రంట్, రియర్, కప్ హోల్డర్స్, హ్యాండిల్స్లో కూడా. చోటు రౌఫ్, ఏం చేస్తున్నావు ఈ వెహికల్కి? ఏం వెహికల్ ఇది? ఎక్కడి నుంచి వచ్చిండ్రు వీళ్ళు? మణికొండ కాదు, తెనాలి దగ్గర ఏమని తెనాలి నుండి వచ్చిండు. ఏం చేస్తున్నావు దీనికి? ఫిట్మెంట్ ఇంకా అసలు మోడిఫికేషన్ ఏం నడుస్తుంది వాళ్ళు? అసలు మోడిఫికేషన్ మొత్తం వెహికల్ మొత్తం ఫుల్ మోడిఫికేషన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రజెంట్స్ అయితే మా ఫ్రెండ్స్ అయితే వేరే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మేమైతే ఈ కొలీగ్స్ అందరు వేరే వర్క్ చేస్తుందా? హలో అమాన్. సో ఫ్రెండ్స్, ఇంటీరియర్ మోడిఫికేషన్, సీట్ కవర్స్, ఫ్లోరింగ్, రియర్ ఎండ్ మోడిఫికేషన్, కంప్లీట్ 360 degrees అండ్ ఇంటీరియర్ కంప్లీట్ దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ లుక్ తీసుకురావడం కోసం చాలా డిస్కషన్స్ తర్వాత మంచి బ్యూటిఫుల్ యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కస్టమర్స్ కూడా. సో పిల్లర్ లైట్ మ్యాట్రిక్స్ పెడుతున్నాము. రీప్లేస్మెంట్ ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసి ఉంటారు. సో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అదే పిల్లర్ మీకు ఏదైతే స్టాక్ ఏదైతే కంపెనీ నుంచి వచ్చిన పిల్లర్లోనే మన లైట్స్ ఏమైనా పెడతామా అని. సో అట్లా కాకుండా రీప్లేస్ చేస్తామన్నమాట మా దగ్గర ఉన్న పిల్లర్ లైట్స్తో. మీరు అక్కడ చూసుకుంటే స్టాక్ పిల్లర్స్ని తీసి పక్కన పెట్టడం జరిగింది. సో దే ఆర్ జస్ట్ డమ్మీ అనమాట. అండ్ ఇంటీరియర్లో నీట్గా క్లీన్ చేసి ఫ్లోరింగ్ పెట్టడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ది 17 LED ambient light which we are going to install in the Ertiga ZXi Plus and modify it into a much better car. సో దీని క్వాలిటీ పరంగా చూసుకుంటే డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది రెగ్యులర్ ambient లైట్తోని. అండ్ ఇట్ ఈస్ కాస్ట్లియర్ ఆల్సో. సో మీరు ఎఫోర్డ్ చేయగలిగితేనే ఇది దీనికి వెళ్ళడం కరెక్ట్. సో బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత దీనికి చాలా టైం పడుతుంది, చాలా పేషెన్స్ అవసరము, చాలా దీనికి టెక్నికల్గా సౌండ్ ఉండాలి, స్కిల్ఫుల్ ఉండాలి.
లేదంటే ఇది ఐటమ్ ఖరాబ్ కావడము, ఇన్ఫ్యాక్ట్ మీ కార్ డాష్ బోర్డ్ కానివ్వండి, డోర్ ప్యాడ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇఫ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఇది పెట్టడానికి ట్రై చేయొద్దు. అండ్ సీట్ కవర్స్లో వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్ డిజైన్లో చాలా డీసెంట్గా ఐవరీ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఏరోవిన్ లెదర్లో ఇన్స్టాల్ చేస్తున్నాము. సో ఇది ఫిట్మెంట్ నడుస్తుంది మా ట్రెడిషనల్ వే ఆఫ్ బకెట్ ఫిట్మెంట్లో. సో ఫ్రెండ్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అవైలబుల్, చాలా వెరైటీస్ ఉంటాయి సీట్ కవర్స్లో. సో కస్టమర్స్ టేస్ట్ ప్రకారం సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఏదైతే ఉందో ఇది కూడా న్యూ. నా వీడియోస్లో చూసుకుంటే ఇది కంప్లీట్లీ న్యూ డిజైన్. సింపుల్ డీసెంట్గా కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా యాప్ట్ అనమాట. సో డిజైన్ కూడా లోపల మీరు చూసుకుంటే మధ్యలో యారో టైప్ ఆఫ్ డిజైన్ ఉంది. సో ఎరోవిన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో. సో కాంప్లిమెంట్ అయ్యేలాగా దీన్ని ఫ్లోరింగ్ కూడా దీంట్లో మనం ఐవరీ కలరే పెడుతున్నాం, బీచ్ కలర్ పెడుతున్నాం అనమాట. అండ్ ఫుట్ మ్యాట్స్లో కూడా రబ్బర్ పెడుతున్నాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు యాంబియంట్ లైటింగ్ ఫిట్మెంట్ నడుస్తుంది. సో మిగతా అన్ని వర్క్స్ చేయడం ఒక ఎత్తు అయితే యాంబియంట్ లైటింగ్ ఫిట్మెంట్కి ఒక ఎత్తు. సో దీనికి చాలా టైం పడుతుంది అండ్ చాలా సెన్సిటివ్గా, చాలా డెలికేట్గా దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా దీన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదర్వైజ్ దాని ఫినిషింగ్ కూడా రాదు, లైట్ కూడా రాదనమాట. అండ్ ఫ్లోరింగ్ ఇక్కడ మా టెక్నీషియన్స్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. 1 by 1 ఒకటి తర్వాత ఒకటి యాక్సెసరీస్ దీనిలో ఇన్స్టాల్ చేస్తున్న కొద్దీ దీని కంప్లీట్ ఏదైతే లుక్ ఉందో కస్టమర్ తీసుకొచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఒక్కొక్కటి చేంజ్ అవుతూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్రేక్ లైట్ పెడుతున్నాడు మా టెక్నీషియన్. సో ఇది న్యూ ఐటమ్, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, మీకు డెఫినెట్గా చాలా నచ్చుతుంది. సో టువర్డ్స్ ది ఎండ్ నేను మీకు చూపిస్తాను నైట్ వ్యూలో స్పెషల్గా. సో స్టే ట్యూన్ ఫర్ ఇట్. ఇది వెరీ బ్రిలియంట్ ఐటమ్. నేను ఫుట్ రెస్ట్ పెడుతున్నాం ఈసారి. సో గోల్డ్సన్ బ్రాండ్ది ఇది ప్రాపర్ ఏదైతే ఫుట్ రెస్ట్ ఉందో ఎర్టిగాది అది పెడుతున్నాము. సో లుక్ పరంగా చూసుకున్నా మీరు ఎక్కేటప్పుడు ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అండ్ ఏజ్డ్ పీపుల్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఫుట్ రెస్ట్తోని బురద కూడా మనకు స్ప్లాషెస్ పడకుండా డోర్స్ మీద అదొక ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. సో లుక్తో పాటు యూజెస్ చాలా ఉంటాయి దీనివి. అండ్ గోల్డ్సన్దే ది బెస్ట్ క్వాలిటీలో హెవీ డ్యూటీ ఏదైతే లగేజ్ క్యారియర్ ఉందో అది ఇన్స్టాల్ చేస్తున్నాము ప్రాపర్ పర్ల్ వైట్ కలర్లో. సో వన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాల్డ్, ఎందుకంటే సో ఫ్రెండ్స్ వన్స్ మోడిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో యాక్చువల్గా స్టెప్ బై స్టెప్ ఏదైతే మోడిఫికేషన్స్ చేయకముందు ఏ విధంగా ఉంది, చేసిన తర్వాత కార్ది ఏ రకంగా లుక్ వచ్చింది అనేది మీకు డిఫరెంట్గా చూపించడానికి ట్రై చేస్తున్నాము. సో హోప్ యూ లైక్ ఇట్. ఇది మీరు చూసుకుంటే బయట ఎక్స్టీరియర్లో మోడిఫికేషన్ ముందు అండ్ నౌ హియర్ ఇట్. సో ఎక్స్టీరియర్ మోడిఫికేషన్లో మేజర్ మోడిఫికేషన్ మీరు చూడొచ్చు వింగ్స్ లైట్, వెరీ స్పెషల్, వెరీ ఫెంటాబులస్ లుకింగ్ ఐటమ్ ఇది. మీరు జస్ట్ రోడ్ ప్రెజెన్స్ దీన్ని చూడండి, అద్దరిపోయే లుక్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ రియల్లీ లుకింగ్ స్టన్నింగ్, డెఫినెట్లీ ఐ క్యాచింగ్ లుక్ ఇది. మీరు 2 sides వస్తుంది ఇది, మీరు చూడండి లెఫ్ట్ అండ్ రైట్లో. సో రెక్కల్లాగా ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ వింగ్స్. సో యూ కెన్ జస్ట్ చెక్. అండ్ రియర్లో చూడండి ఫ్రెండ్స్, మోడిఫికేషన్ కాకముందు సాదా సీదాగా సింపుల్గా ఉన్న ఎర్టిగా ZXi ప్లస్. నౌ యూ కెన్ జస్ట్ సీ ఆఫ్టర్ ది మోడిఫికేషన్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. సో కంప్లీట్ చేంజ్ ఓవర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆఫ్టర్ మోడిఫికేషన్ మీరు చూడండి బ్రేక్ లైట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో న్యూ ఐటమ్ ట్రై చేసినాము. రియర్ ప్రొఫైల్ కంప్లీట్ కొత్త కనబడుతుంది విత్ ది మ్యాట్రిక్స్ పిల్లర్ లైట్, విత్ ది రిఫ్లెక్టర్ LED. వెనుక పోర్షన్ అయితే చాలా బ్యూటిఫుల్ అండ్ అద్దరిపోయే విధంగా ఉంది. Just check it out. ఫ్రంట్ పోర్షన్లో కూడా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా, వెరీ సోబర్గా, పెద్ద ఏం మోడిఫికేషన్ అంతకుముందు కానీ కార్. సో వెరీ సింపుల్ అండ్ మీరు చెప్పాలంటే అసలు ఏం లేనట్టే. సో నౌ ఆఫ్టర్ మోడిఫికేషన్ యూ జస్ట్ చెక్అవుట్ ది లుక్ ఆఫ్ ది కార్. ఎంత హై గ్రేడ్, ఎంత హై ఎండ్, ఎంతో బ్యూటిఫుల్, అసలు ఎంత అదిరిపోయే రకంగా ఉందనేది యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్.
అండ్ సైడ్ వ్యూ కూడా చూడండి, సైడ్ బిడింగ్ లేదు, డోర్ వైజర్స్ లేదు. మీరు జస్ట్ చెక్ చేయండి కంప్లీట్ అయిన తర్వాత ఏ రకంగా లుక్ వస్తుంది. విత్ ది క్యారియర్, డోర్ వైజర్, సైడ్ బీడింగ్, విండోలో క్రోమ్ పెట్టినాము, డోర్ హ్యాండిల్స్లో క్రోమ్ పెట్టినాము. కంప్లీట్ అసలు చేంజ్ ఓవర్ లుక్ ఏదైతే ఉందో కార్కి. యూ కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ విత్ ది ఫుట్ రెస్ట్. సో ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్ట్ ఉండి కార్ మీద ప్రేమ, యాక్సెసరీస్ మీద ఎఫర్ట్ చేయగలడం, టైం పెట్టగలడం, దీని మీద ఇంట్రెస్ట్ ఉండడం, ఇవన్నీ ఉంటే తప్ప ఇలా మోడిఫికేషన్ మీరు చేసుకోలేదు. ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ దేర్ టు మోడిఫై యువర్ కార్, సో మనకు ఇంట్రెస్ట్ ఉండి ఈ రకంగా చేయించుకోవాలనే చాలా తాపత్రయం ఉంటే తప్ప యూ కెన్ నాట్ జస్ట్ డూ ఇట్ అనమాట. సో మీరు చెక్ చేసుకోండి వీళ్ళ కార్ తెచ్చినప్పుడు ఎట్లుంది, మనం దీన్ని ఏ రకంగా చేసినాం అనేది. సో ఈ విధంగా కార్ మోడిఫై అయినప్పుడు మన చేతుల్లో, సో వీల్ ఫీల్ వెరీ స్పెషల్, ఈవెన్ వీల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఇంటీరియర్లో కూడా బిఫోర్ మోడిఫికేషన్ మన దగ్గరికి తెచ్చినప్పుడు మీరు చూడండి ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి, లోపల కూడా మీరు జస్ట్ లుక్ చూడొచ్చు ఏ విధంగా ఉన్నది. సో ఇప్పుడు చూడండి వన్స్ మన దగ్గర మోడిఫై అయిన తర్వాత ఏ రకంగా కార్ అనేది కంప్లీట్ చేంజ్ ఓవర్ అయింది అనేది. ఫుల్ మ్యాటింగ్ దీనిలో మనం చేయడం జరిగింది. ఫుట్ మ్యాట్ దీనిలో ప్రీమియం క్వాలిటీ డ్రివెన్వి వేయడం జరిగింది. సీట్ కవర్స్లో చాలా సోఫిస్టికేటెడ్, చాలా ఎలిగెంట్ అండ్ ది బెస్ట్ క్వాలిటీలో మనం దీనిలో ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో కంప్లీట్ ఏదైతే ఒక లుక్ ఏదైతే కంప్లీట్నెస్ ఉందో కార్కి అది మనం తీసుకురావడం జరిగింది దీనికి. సో విత్ ది ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆర్మ్ రెస్ట్ ఏదైతే ఉందో అది మనం దీనిలో పెట్టినాము. సో సెకండ్ రో, థర్డ్ రోలో కూడా ఇవి రబ్బర్ మ్యాట్స్ అనమాట. సో మీరు చూస్తే ఇది ఫస్ట్ టైం మనం దీనిలో పెట్టినాము. సో దిస్ ఆల్సో న్యూ అండ్ చాలా నచ్చింది మనకు కస్టమర్స్కి ఈ ప్రోడక్ట్. సో వన్స్ అగైన్ మీకు ఇంటీరియర్ చూపిస్తున్నా, ఎందుకంటే దిస్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ సంథింగ్ స్పెషల్. సో మీరు జస్ట్ చెక్ చేయండి ఏ రకంగా ఉంది నౌ, ఇప్పుడు ఏ రకంగా ఉంది అనేది మీరు చూడండి ఆఫ్టర్ మోడిఫికేషన్. సో జస్ట్ సీ ది అంబియన్స్, ది కార్. అసలు ఎర్టిగానా ఇది ఆర్ సంథింగ్ వెరీ ఇంకా ప్రీమియం కారా అనేది యూ జస్ట్ గెట్ ఇట్ అవుట్ అనమాట. సో దాంట్లో బాటిల్ హోల్డర్స్లో మనం అంబియన్ లైట్ పెట్టినాము. సో హ్యాండిల్స్లో మనం డోర్ హ్యాండిల్స్లో పెట్టినాము, డోర్ వార్నింగ్ లైట్ పెట్టినాము. సో ఈవెన్ దీస్ ambient lights are controlled with the app. You can also change them with the use of the remote అనమాట. సో రియర్లో కూడా మనం వెనుక డోర్స్లో కూడా మనం ambient light పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూఆర్ పుట్టింగ్ దిస్. సో మీ కామెంట్స్ కావాలి నాకు. సో హౌ ఈజ్ ఇట్ లుకింగ్, ఎట్లా కనిపిస్తుంది అనేది జస్ట్ చెక్అవుట్ ది అంబియన్స్ అండ్ ది ఓవరాల్ ఫీల్. ఇట్ ఇస్ జస్ట్ టర్నింగ్ ఫీల్. సో ఫ్రెండ్స్, మోడిఫికేషన్ కంప్లీట్ అయింది. ఎర్టిగా ZXi ప్లస్ ఆల్ ది వే ఫ్రమ్ తెనాలి. నైట్ 10:15 అవుతుంది. సో మార్నింగ్ 10కి మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 12 hours నాన్ స్టాప్ దీని మీద వర్క్ చేయడం జరిగింది మేము. సో మీరు చూసిన కంప్లీట్ మోడిఫికేషన్ ఆల్మోస్ట్ ఒక 25 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెసరీస్తో కంప్లీట్ లోడెడ్ చేసినాం. చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అంటే ZXi ప్లస్ తీసుకున్నా కూడా మళ్ళీ మాకు యాక్సెసరీస్ అవసరం ఉంటాయా అని. సో మీరు చూస్తే కనుక ZXi ప్లస్ తీసుకున్న ఒక 2-3 యాక్సెసరీస్ తప్ప, టచ్ స్క్రీన్ కానివ్వండి, వుడెన్ ఇంటీరియర్ అండ్ ఫాగ్ ల్యాంప్ తప్ప అన్ని యాక్సెసరీస్ ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ZXi ప్లస్ అయినా వేసుకోవాల్సిందే అనమాట. సో కంప్లీట్ ఏదైతే బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఏదైతే మనం మోడిఫై చేసినామో దీనికి మనం ఈరోజు 1,05,000 సార్ వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయడం జరిగింది. ఇది కొంచెం నేను అంటే లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పిన బడ్జెట్, సో ఈ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకో కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఇదే ZXi ప్లస్కి మీడియాకర్ బడ్జెట్లో నెసెసరీ చాలా బేసిక్ యాక్సెసరీస్తో చేయించుకుంటే 40,000, 50,000, 60,000 బిలో 80,000 కూడా కంప్లీట్ అవుతుంది. బట్ సార్ వాళ్ళు కొంచెం ఇంకా హై ఎండ్కి వెళ్ళినారు, బ్యూటిఫుల్ కైండ్ ఆఫ్ యాక్సెసరీస్ వేసుకున్నారు. 17 LED కానివ్వండి, వింగ్స్ షాడో లైట్ కానివ్వండి. సో ఫుల్ ప్యాకేజ్ వీళ్ళు దూరం నుంచి రావడం, కంప్లీట్ వీళ్ళు హై ఎండ్ చేసుకోవడం వల్ల
వీళ్ళకి బడ్జెట్ అయిందనమాట. సో మార్నింగ్ టిల్ ఈవినింగ్ చాలా దగ్గరుండి కార్ దగ్గరే ఉంటూ అసలు మా టెక్నీషియన్స్ ఏ విధంగా దీని మీద కష్టపడ్డారు, ఏ రకంగా వాళ్ళ కార్ ఒక నార్మల్ సాదా సీదా కార్ ఎంటీ కార్ నుంచి ఏ రకంగా కంప్లీట్ మాడిఫై అయిందనేది వీళ్ళు దగ్గర నుండి చూడడం జరిగింది. సో వాళ్ళు చెప్తారు ఎట్లా అనిపించింది అనేది. సార్ చెప్పండి. చాలా బాగుందండి. ఇంకా చెప్పండి. చాలా బాగా పనిచేశారు. ఓకే, బాగుంది. మీరు చెప్పండి. షాడోవేషన్ అయిందండి. మేము అంత దూరం నుంచి వచ్చిన తర్వాత కూడా మనం షాడోవేషన్కి వెళ్తున్నాం. అంటే మీరు పనికి వీడియో చూసి వచ్చిండ్రు. అవునండి. సో మీరు వీడియో చూసి రావడమే తప్ప వేరే పరిచయం అయితే లేదు మనకు. పరిచయం లేదండి. సో వచ్చి ఇక్కడ వర్క్ చేయించిన తర్వాత ఓవరాల్గా మీరు చూస్తున్నట్టే ఇక్కడ మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? సాటిస్ఫాక్షన్ ఉంది. సో వీఆర్ హ్యాపీ. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అల్టిమేట్గా మనకు కావాల్సింది. అండ్ ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా అంటే ఒకవేళ వీడియోస్ కంప్లీట్గా చూసి ఇంట్రెస్టెడ్ ఉండి ఇంత దూరం ట్రావెల్ చేయాలి అంటే తెనాలి నుండి ఆల్ ది వే గోదావరి కనికి వీళ్ళు రావడం జరిగింది. చాలామంది వీడియోస్ కంప్లీట్గా చూడకుండా ఎక్కడ అని అడుగుతున్నారు. మన ప్లేస్ కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తున్నా, అక్కడ కూడా డీటెయిల్గా మీరు చూడండి డిస్క్రిప్షన్లో. అండ్ వీడియోలో కూడా నేను చెప్తా ఉన్నాను ఎవ్రీ వీడియోలో గోదావరి కని మా ప్లేస్ అని చెప్పి. సో ఇక్కడికి ఆల్ ది వే వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో మా దగ్గరికి వచ్చి ట్రావెల్ చేసి వచ్చి చేయించుకుంటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో కంప్లీట్ అయింది. ఇంకా చాలా బ్యూటిఫుల్ వీడియోస్ లైనప్లో ఉన్నాయి. 1 by 1 మీరు చూస్తారు ఇంకా ఫ్యూచర్లో. అండ్ ఎప్పటిలాగే నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు చిన్న ప్రెజెంట్ సార్ వాళ్ళకి మన తరపున రియాజ్ భాయ్ ప్లీజ్. సో సార్ వాళ్ళకు చిన్న ప్రెజెంట్ మన తరపున. సో ఐ హోప్ వ్యూవర్స్ అందరికీ నా ఈ వీడియో నచ్చుంటుంది. సో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కానీ మంచి సజెషన్స్ మంచి కామెంట్స్ని మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. సో ప్లీజ్ మాకు సజెషన్ ఇవ్వండి అండ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ వర్క్ అనమాట. అండ్ సీ యూ వెరీ సూన్ ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బ్యూటిఫుల్ అండ్ ఫెంటాస్టిక్ వీడియో తీసుకొస్తా. బాయ్.